హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అశ్విని. అందరు ఎలా ఉన్నారు? మీలో ఎవరైనా తెలంగాణ దావత్కి వెళ్ళారా అండి? అదే ఫంక్షన్స్కి అండి. వెళ్తే మీరు పక్కా ఈ కాంబినేషన్ చూసే ఉంటారు. అదేంటో తెలుసు కదా, మటన్ కర్రీ బగారా రైస్. వాళ్ళు ఈ కాంబినేషన్ లేనిది అసలు వాళ్ళు దావత్లే చేయరు తెలంగాణ వాళ్ళు. నేను కూడా యుఎస్ఏలో మా ఇంటికి ఎవ్వరు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, చుట్టాలు వచ్చినా ఫస్ట్ చేసే కాంబినేషన్ ఇదే. మా ఫ్రెండ్స్కి అయితే చాలా ఇష్టం ఈ కాంబినేషను. నేను మటన్ని మ్యారినేట్ చేసిన వీడియో తీయలేదు, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఏం లేదండి, మనం రోజు యూజ్ చేసే సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, పసుపు, మసాలా పౌడర్స్, అల్లం వెల్లుల్లి వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్కి ఏ ఇంగ్రీడియంట్స్ నేను యూజ్ చేశానో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని సాజీరా, బే లీఫ్, క్లోవ్స్, సినమన్ స్టిక్స్, ఇంకా ఆనియన్స్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఆనియన్స్ రా ఫ్లేవర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ చూసుకోండి. సాల్ట్ మనం ఆల్రెడీ మ్యారినేషన్లో వేసాము. సో ఆనియన్స్కి ఎంత కావాలో అంతే సాల్ట్. పుదీనా, ఒక టమాటో సన్నగా కట్ చేసుకొని టమాటా వేసేసుకోండి. తర్వాత దీంట్లోకి పసుపు, కారము ఎక్కువ వేసుకోవద్దు, మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసాము. మళ్ళీ చెప్తున్నా నేను. సో ఓన్లీ ఆనియన్స్కి ఎంత కావాలో అంతే వేసేసుకొని మంచిగా ఆయిల్ అంతా బయటికి వచ్చేంత వరకు ఈ మిక్చర్ అంతా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసిన మటన్ వేసుకొని ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టకుండా మటన్ని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లిడ్ పెట్టొద్దు అస్సలు. ఒక 5 మినిట్స్ మటన్ని మొత్తం మసాలాలకు అంతా పట్టేంతలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్, చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కొబ్బరి పొడి అండి, కోకోనట్ పౌడరు. ఒక 1/4 కప్పు దాకా మంచిగా కొబ్బరి పొడి వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం చాలు. కొబ్బరి పొడి వేసుకున్నాక కొన్ని వాటర్, ఒక 1/2 కప్పు వాటరు, ఎందుకంటే వాటర్ అవసరం లేదు, మటన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. సో ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని 4 విజిల్స్ పెట్టాలి ప్రెషర్ కుక్కరు. నేనైతే మటన్ని ప్రెషర్ కుక్కర్ చేస్తాను, చాలామంది స్టవ్ టాప్ మీద చేస్తారు. ప్రెషర్ కుక్కర్ కూడా మీరు డైరెక్ట్గా 6-7 విజిల్స్ అలా పెట్టొద్దు. ఫస్ట్ ఒక 4 విజిల్స్ పెట్టుకొని చూసుకోండి. ఎందుకంటే అన్ని మటన్స్, అంత మటన్ అన్ని షాప్స్లో దొరికే మటన్ సేమ్ ఉండదు. సో అందుకోసమే ఫస్ట్ ఒక 4 విజిల్స్ పెట్టుకొని ట్రై చేయండి. నాకు ఇక్కడ సాల్ట్ తక్కువైంది, సో నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకొని, కొత్తిమీర కూడా వేసుకొని, నాకు ఇంకా ముక్క ఉడకలేదు, అందుకోసమే నేను ఇంకో 2 విజిల్స్ పెట్టుకున్నాను. ఫైనల్గా 2 విజిల్స్ అయిపోయాక చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో తెలుసా. చూడండి ఆయిల్ అంతా అయిపోయి, ఆయిల్ అంతా ఎంత బాగా వచ్చిందో. సో మటన్కి ఎక్కువ ఆయిల్ కూడా మనం వేయాల్సిన అవసరం లేదు, అందులోనే ఉంటుంది ఆయిల్, వాటర్. సో సూపర్ కాంబినేషన్ అసలు. దీనికి నేను బగారా రైస్ చేసుకుంటాను. రైస్ కుక్కర్లో ఉన్న ఇన్నర్ పాట్ని తీసుకొచ్చి డైరెక్ట్గా స్టవ్ టాప్ మీద పెట్టి చేసుకుంటాను నేను. దాంట్లోకి కొంచెం సగం గీ, సగం నూనె వేసుకోండి. మీరు కావాలంటే మొత్తం గీ కూడా వేసుకోవచ్చు. బగారాకి సాజీరా, ఇంకా హోల్ గరం మసాలాలు, స్టోన్ ఫ్లవరు, బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్ మంచిగా వేసుకొని, పుదీనా కూడా వేసుకొని పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఒక 1-2 మినిట్స్ సరిపోతుంది ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడం. ఇందులోకి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఆప్షనల్ ఇంగ్రీడియంట్ ఒకటి యూజ్ చేశాను, అది సోయా చంక్స్ అండి. మీరు కావాలంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు, మా పిల్లలకి ఇష్టమని వేశాను అంతే. ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని, నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. పోసి దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా రైస్ కుక్కర్లో పెట్టేస్తాను అంతే. ఇంకా నేను స్టవ్ టాప్ మీద చెయ్యను, అదే కుక్ అయిపోతుంది ఫైనల్గా. అంతే అండి, చాలా ఈజీ అసలు. బాస్మతి రైస్ అయితే, బగారా రైస్ అయితే ఎంత ఈజీ తెలుసా, డెడ్ ఈజీ అసలు. చూసారు కదా ఆ కాంబినేషన్ ఎలా ఉందో, అసలు చూస్తుంటే నోట్లో నుంచి నాకు వాటర్ వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.